హాయ్ అండి, నమస్కారం. లియో లక్కీ హ్యాండ్స్ స్వాగతం. ఈరోజు మనం చేయబోయే టూర్ కామాఖ్య అమ్మవారి దేవాలయం గురించి. ఇది అస్సాం రాష్ట్రంలో గౌహతి పట్టణంలో ఉందండి. చాలా పవర్ఫుల్ శక్తిపీఠం. సరే, వెళ్దామా మరి? ఇప్పుడు మనం ఉన్న ప్రాంగణం శ్రీ కామాఖ్య తల్లి మెయిన్ ప్రాంగణం. ఇందులోని ముగ్గురు దేవతలు కొలువై ఉన్నారు: కమలాత్మికాదేవి, బాలా త్రిపుర సుందరి, మాతంగి అమ్మవారు. ఇక్కడ ప్రాంగణంలో రాగానే చూసామండి, జనాలు ఫుల్గా ఉన్నారు. యాక్చువల్గా ఏంటంటే ముందుగానే మనం టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలట. మాకు తెలియకుండా వచ్చేసాము. వచ్చిన తర్వాత చూస్తే జనాలు ఫుల్గా ఉన్నారు. లైన్లో నిలబడితే హాఫ్ అన్ అవర్కి అయిపోయింది. తర్వాత చూసాము, ఏం చేయాలో అర్థం కాకుండా అటు ఇటు తిరుగుతుంటే అయ్యవారు కనుకుంటారు. ఆయన ద్వారా మేము లోపలి దర్శనానికి వెళ్ళాము. ఒక గంటలో మొత్తం దర్శనం అయిపోయిందండి. చాలా సంతృప్తిగా అమ్మవారిని దర్శించుకొని బయట వచ్చేసాము. చాలా సంతోషంగా ఉంది మాకు. జై కామాఖ్య అమ్మవారు. కామాఖ్య అమ్మవారి ప్రాంగణం నుండి బయటకు రాగానే మొదటగా దర్శించుకునేది తారా అమ్మవారండి. తారామాత అమ్మను దర్శించిన తర్వాత కిందికి వస్తూ ఉంటే చుట్టుపక్కల పూజా సామాగ్రిలు, అమ్మవారి ప్రసాదాలు దొరుకుతున్నాయి. అది చూసుకుంటూ కొంచెం ముందుకు వెళ్తూనే మా కాళీ అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. కాళీమాత అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్తూ కొంచెం ముందు దిగేసాము. దిగుతూ ఉంటే ఒక అతను పిలిచి టెంపుల్స్ ఎక్కడున్నాయని అడిగాము. అతన్ని పిలిచి అడిగితే అతను చెప్పాడు, ఈ అమ్మవారి ప్రాంగణం బ్యాక్ సైడే ఒక లోపలికి ఒక టెంపుల్ ఉంటుంది, ధూమావతి టెంపుల్ అని. అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పారు. తర్వాత అక్కడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్నాము. ధూమావతి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొంచెం కిందికి వెళ్తే త్రిపుర భైరవి అమ్మవారి టెంపుల్ ఉందండి. అమ్మవారిని దర్శించుకున్నాము. భైరవి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మెట్లెక్కి పైకొచ్చి చిన్నమస్తాదేవి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. అమ్మవారిని దర్శించుకొని
చిన్నమస్తా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొంచెం ముందుకు వెళ్ళి గుడి ముందర గేటు నుండి దాటుకొని నడుచుకుంటూ వెళ్తే మనకు కనిపించే అమ్మవారు బగలాముఖి దేవి. బగలాముఖి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొంచెం దూరంలోనే భువనేశ్వర అమ్మవారి టెంపుల్ ఉంటుందని అన్నారు. సరే పక్కనే కదా అని చెప్పి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళాం. పోతూ ఉంటే వస్తూనే ఉంది. 1 కిలోమీటర్ పైన నడిచాము. నడుచుకొని వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మనసుకు ఎంతో హాయిగా ఉంది. నాలాగే మీ అందరూ మీ ఫ్యామిలీతో పాటు అమ్మవారి దగ్గరికి వచ్చి ఆ కామాఖ్య అమ్మవారిని కానీ ఇక్కడ దశమహాదేవతల్ని కానీ దర్శించుకొని మీరు పుణ్యాన్ని సంపాదించుకోవాలని కోరుకుంటూ, మీరందరూ సంతోషంగా ఉండాలని, మీతో పాటు నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీ మురళీమోహన్, లియో లక్కీ హ్యాండ్స్.